హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ క్వాలిఫైన్ ఆస్పిరెంట్స్ కోసం తెలంగాణ సెట్ ఆర్గనైజర్స్ అఫీషియల్ వెబ్సైట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ని అనౌన్స్ చేసేశారు. అయితే ఏ సర్టిఫికేట్స్ని క్యారీ చేయాలి, మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ని ఒరిజినల్ ఫార్మాట్లోనే తీసుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఆన్లైన్ మోడ్ ద్వారా కాదు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేయబోతున్నాను. ఆన్లైన్ మోడ్ ద్వారా కాదు, ఆఫ్లైన్ మోడ్ ద్వారా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 3 మధ్యలో, నవంబర్ 30 నుండి డిసెంబర్ 3వ తేదీ మధ్యలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే తెలంగాణ సెట్ క్వాలిఫై అయ్యారో మీరు నెట్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వలేదో డోంట్ వర్రీ, వితిన్ 1 మంత్లోనే ఒక కొత్త నోటిఫికేషన్ రావచ్చు అనే టాక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవుతుంటే యాజ్ వెల్ యాజ్ యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సైకిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ 2 నోటిఫికేషన్స్ యొక్క సిలబస్ సేమ్ కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే, మనము డిసెంబర్ 2 ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం, జయం బ్యాచ్. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వెరిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేకుంటే తెలంగాణ సెట్ యూజీసీ నెట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా, వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. అయితే మీరు బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే, ఏ బ్యాచ్ అయితే మనము డిసెంబర్ 2 స్టార్ట్ చేస్తున్నామో జయం బ్యాచ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా అదే నెంబర్కి మీరు బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాం. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే అందులో ఇక్కడ ఒక స్క్రోలింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్క్రోలింగ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో తెలంగాణ సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఏదైతే ఉన్నాయో అది నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 3వ తేదీ మధ్యలో ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఒక పీడిఎఫ్ ఉంది, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 3వ తేదీ మధ్యలో ఆన్లైన్ మోడ్ ద్వారా కాదండి. చాలామంది ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ అనుకుంటే ఆన్లైన్ మోడ్ ద్వారా అనుకుంటున్నారు. కాదు, మీరు ఒరిజినల్స్ని క్యారీ చేసుకొని వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో ఆ రోజు అక్కడ ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి. అంటే మీరు ఎవరిని పంపించకూడదు, మీరు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో ప్రెజెంట్ అయితేనే మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసి దాని తర్వాత మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది కూడా పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర మనకు ఈ ప్రాసెస్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఆన్లైన్ మోడ్ ద్వారా కాదు. అయితే 4 రోజులు చూడండి, మనకు నవంబర్ 30వ తేదీ, డిసెంబర్ 1వ తేదీ, డిసెంబర్ 2వ తేదీ, యాజ్ వెల్ యాజ్ 3వ తేదీ మధ్యలో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ చూడండి. ఫస్ట్ డే నవంబర్ 30వ తేదీ మనకు మార్నింగ్ 9 నుండి 1 PM మధ్యలో జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, ఎకనామిక్స్ వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి. ఎక్సెప్ట్ పర్సన్స్ విత్ డిజైబిలిటీ ఆస్పిరెంట్స్, వాళ్ళు మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. ఇది కాకుండా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు జియోగ్రఫీకి సంబంధించిన వాళ్ళ, కెమికల్ సైన్సెసా, కామర్స్, ఎకనామిక్సా, వాళ్ళు నవంబర్ 30వ తేదీ ఈ టైమింగ్ 9 నుండి 1 PM మధ్యలో ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి. ఆ టైమింగ్ మిస్ అయిపోతే మాత్రం మిమ్మల్ని అలౌ చెయ్యరు. అయితే సిమిలర్గా సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది 2 నుండి 5 మధ్యలో జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్కి చెందిన వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆఫ్టర్నూన్ ఈ టైమింగ్స్లో అటెండ్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్, నవంబర్ 30వ తేదీ. సిమిలర్గా డిసెంబర్ 1వ తేదీ, డిసెంబర్ 2వ తేదీ, డిసెంబర్ 3వ తేదీలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక నోట్ మెన్షన్ చేశారు చూడండి, ఎవరైతే పర్సన్స్ విత్ డిజైబిలిటీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అన్ని సబ్జెక్ట్స్లో చూడండి, those who qualified in persons with disability category of all the above 29 subjects, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 3వ తేదీ డిసెంబర్ మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ 2 నుండి 5 మధ్యలో ఈ పర్టికులర్ మెన్షన్ చేసిన ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర ప్రెజెంట్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్ట్స్కి చెందిన వాళ్ళు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా అటెండ్ అవ్వచ్చు. చూడండి, దోస్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అవుట్ సైడ్ దేర్ కేటగిరీ షుడ్ అటెండ్ ద సబ్జెక్ట్ షెడ్యూల్డ్. అయితే ఏ సర్టిఫికేట్స్ని క్యారీ చేసి వెళ్ళాలి, అన్ని ఒరిజినల్స్ క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. అది కూడా మీరు
ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో క్వాలిఫై అయ్యారో మీరు ఇన్ పర్సన్గా వెళ్ళాలి వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లోనే. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఆస్పిరెంట్స్ అయితే డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2 నుండి 5 మధ్యలో వెళ్ళాలి. ఇది కాకుండా రిమైనింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ టైమింగ్ ప్రకారంగా ఒరిజినల్స్ క్యారీ చేసుకొని మీరు ఇన్ పర్సన్గా వెళ్ళాలన్నమాట. అందులో చూడండి, తెలంగాణ సెట్ 2024 స్కోర్ కార్డ్ ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ఎస్ఎస్సి లేదా దాని ఈక్వివలెంట్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. చూడండి, పీజీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, అన్ని సెమిస్టర్స్ యొక్క మార్క్స్ మెమోస్ లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఇది కాకుండా పీజీ ఒరిజినల్ డిగ్రీ, నేను దీనికన్నా ముందు కూడా మెన్షన్ చేశాను, ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ ఉంటే వెంటనే ఓడి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు డిగ్రీ పర్స్యూ చేస్తుంటే మీ కాలేజ్ నుండి, మీ యూనివర్సిటీ నుండి, మీ ఇన్స్టిట్యూషన్ నుండి ఒక స్టడీ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకుని వెళ్ళండి. ఎవరైతే ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక స్టడీ సర్టిఫికేట్ తీసుకొని క్యారీ చేసుకొని వెళ్తే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ రాస్తే ఆ మెమోస్ తీసుకెళ్ళండి. ఇది కాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ. సో ఈ ఎంఆర్ఓ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మై డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి రాసిన అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్టేట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే అది అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్, అది చెల్లదు కూడా. సో మీరు జనరల్ కేటగిరీని అప్లై చేసి ఉంటారు, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అది కూడా 2024-25 ఇయర్లో ఇష్యూ చేసి వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్ మాత్రమే ఖచ్చితంగా క్యారీ చేసుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డ్, సో 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది అబోవ్ మెన్షన్ డాక్యుమెంట్స్, ఒక 2 sets తీసుకెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు క్యారీ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చూసి యాక్సెప్ట్ చేస్తేనే మీకు తెలంగాణ సెట్ 2024 క్వాలిఫై అయినట్టు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా ఒక 2 to 3 weeks లోపల మీ అడ్రస్ మెన్షన్ చేసిన అడ్రస్కి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసాయి. సో మోస్ట్లీ మనకు డిసెంబర్ 2nd, 3rd వీక్ అలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1st, 2nd వీక్ లోపల తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ రావాలి. వస్తే చాలామంది ఆస్పిరెంట్స్ బెనిఫిట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ వస్తే తెలంగాణ డిఎల్ 2025 ఏదైతే మనకు జూన్లో రాబోతుందో దానికి చాలామంది బెనిఫిట్ పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. వెంటనే ఆ నోటిఫికేషన్ రావాలని మనం కూడా ట్రై చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దీని గురించి ఒక సపరేట్గా ఒక యాక్షన్ ప్లాన్ వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ మెయిల్స్ పెట్టే విధంగా, అందరూ కాల్ చేసి రిక్వెస్ట్ చేసే విధంగా చేద్దాము. దాని ద్వారా మనకు తెలంగాణ సెట్ 2025 జనవరిలో వచ్చేసి ఆ ఎగ్జామినేషన్ని మార్చ్లో కండక్ట్ చేసి ఏప్రిల్లో రిజల్ట్ వచ్చి మేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయి సర్టిఫికేట్స్ వచ్చేస్తే జూన్ కల్లా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే సో తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఇది స్టాండ్ అలోన్ డిఎల్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నారు, గురుకుల కాకుండా. సో దీన్ని మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఇంకో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇష్యూ చేయాలి. ఎలాగో తెలంగాణ సెట్ 2025లో రిలీజ్ చేస్తారు, అది డిఎల్కి ముందు రిలీజ్ చేస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది కదా. సో వాట్ యూ సే? దయచేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. సో మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా లేట్ అయిన డౌట్స్ని క్లారిఫై చేస్తాం. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మనం స్టార్ట్ చేయబోయే బ్యాచ్ జయం బ్యాచ్, అది మనం డిసెంబర్ 2nd కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో చేరాలనుకుంటే అదే వాట్సాప్ నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒరిజినల్ క్యారీ చేసుకుని వెళ్ళండి. మీరు ఖచ్చితంగా లీవ్ దొరకడం లేదు అని చెప్పకుండా ఖచ్చితంగా వెళ్ళండి. ఇంత ఎఫర్ట్ చేసి మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి దయచేసి మీరు వదులుకోవద్దని మై డియర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ అప్డేట్స్ అబౌట్ తెలంగాణ సెట్, యూజీసీ, ఎన్టీఏ నెట్, సిఎస్ఐఆర్ నెట్, జేఎల్, డిఎల్, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.